బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి సుప్రీం కోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నమస్తే గోపి. సో జానీ మాస్టర్ కేసు అనేది ఈరోజు ఒక కొలిక్కి వచ్చింది. ఆయనకి మధ్యంతర బెయిల్ అయితే రావడం జరిగింది. సో ఆయన మధ్యంతర బెయిల్ రావడానికి కారణం ఏందంటారు? ఒకటే గోపి గారు, జనరల్ గా మధ్యంతర బెయిల్ అనేది ఎప్పుడు ఇస్తారు అంటే ఒక వ్యక్తికి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, లేదు అంటే వారి ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే హెల్త్ బాగోలేనప్పుడు, లేదు వాళ్ళకి సంబంధికులు ఎవరైతే ఒకవేళ చనిపోయినప్పుడు గాని, ఇంకేదైనా ఎమర్జెన్సీ కనుక ఉన్నప్పుడు కోర్టు వారి యొక్క పర్మిషన్ లో టెంపరీ బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అంటే 5 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు. సో ఆ టైంలో ఆమెకి సంబంధించినప్పుడు ఏదైతే అంటే ఆమె కానీ అతను కానీ ఎవరైతే ఉన్నారో ఆమెకి సంబంధించినప్పుడు ఆ ట్రీట్మెంట్, ఇప్పుడు దానికి మెడికల్ సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్, లేదు ఎవరైనా చనిపోయారనుకోండి ఆ యొక్క ఫెనరల్ సంబంధించిన కార్యక్రమాలు జరపడం కానీ, లేదు ఇంకేదైనా ఎమర్జెన్సీగా ఉండాల్సి వచ్చినప్పుడు అప్పుడు మధ్యంతర బెయిల్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో నాకు తెలిసి మరి దాంట్లో హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఏదో ఉంటుంది. సో హెల్త్ పరంగా కోర్టు వారిని కోరటం వల్ల అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని కోర్టు వారు బెయిల్ ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. జనరల్ గా అదే జరిగి ఉండొచ్చు. అదే. ఓకే, ఆయనకి రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారంట ఒక అవార్డు కోసం. సో దాని కారణంగా అనుకోవచ్చా? అది కోర్టు పర్మిషన్ తో వెళ్లాల్సి వస్తుందండి. ఇప్పుడు ఆయన మధ్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని కండిషన్స్ పెడతారు. ఓకే, ఏంటి ఇప్పుడు రేపు ఢిల్లీ వెళ్లే కార్యక్రమం అది ఇంపార్టెంట్ అయ్యింది, తప్పదు అనుకొని కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి కోర్టు వారు విచారించి ఓకే వెళ్ళాలా వద్దని కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది మధ్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయండి. ఓకే, సో అది ఒకసారి ఆ బెయిల్ ఆర్డర్ ఇస్తే కానీ మనం పూర్తిగా చెప్పలేము. కాకపోతే ఇతను హెల్త్ గా ఉండు అని నేను అనుకుంటున్నాను. హెల్త్ పరంగా ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ అతను తిరిగి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, హెల్త్ పరంగా అని అంటున్నారు కదా, అసలు ఏమై ఉంటుంది అంటారు జానీ మాస్టర్ గారికి? అంటే జానీ మాస్టర్ గారికి ఏమవుతుంది అంటే కామన్ గా ఏముంటుందండి, జనరల్ గా అందరికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు వైరల్ ఫీవర్ ఉంది, అలాగే మలేరియా, టైఫాయిడ్, ఇంకా జనరల్ గా వేరే వేరే ఎమర్జెన్సీ ఉండొచ్చు. సో అది అంటే మనకి అది వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు. కానీ జనరల్ గా నేను అనుకుంటున్నాను ఏంటంటే ఏదైనా ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేదు కదా, కాలం ఇప్పుడు పరిస్థితులు అన్ని అందరికీ జ్వరాలే కదా, ప్రతి ఇంట్లో జ్వరాలు, కీళ్ళనప్పుడు, చికెన్ గున్యా, డెంగ్యూలు ఇప్పుడు ఉన్నాయి కదా మొత్తం. సో అదే కావచ్చా లేదంటే క్రానికల్ ఏదన్నా మరి ఏముందని మనకు తెలియదు కదా మెడికల్ సంబంధించి. సో జానీ మాస్టర్ గారికి పూర్తిగా బెయిల్ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నారు ఆజాద్ గారు? అదేనండి, మనం కూడా గతంలో కూడా మన ఛానల్లో కూడా చెప్పాము, 1 month తర్వాత 60 days తర్వాతే బెయిల్ వస్తుంది అని అనుకున్నాం మనం. ఇది పోక్సో యాక్ట్ లో దానికి సంబంధించి. ఇక నేను కూడా గతంలో చేసిన కేసులు అవన్నీ అనుభవాలు ఇచ్చా 60 days అయితే మినిమం పడుతుంది, 60 to 90 days అని చెప్పాము. అలాగే 1 month వస్తున్నట్టుంది. నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ కల్లా రావచ్చు నేను అనుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే. ఓకే, చాలా మంది ఏమంటారంటే జానీ మాస్టర్ గారికి ఇంకా జైలు జీవితం డెఫినెట్ గడపాలి అంటున్నారు. దానికి ఏమంటారు మరి? అక్యూజ్డ్ ఉన్న రైట్ ఏంటండి, అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. జానీ మాస్టర్ జైలు జీవితం ఎట్లా గడుపుతాడండి? ప్రతి ఒక్క వ్యక్తికి రైట్స్ ఉంటాయి, అక్యూజ్డ్ పర్సన్స్ రైట్స్ అనేవి ఉంటాయి. అతను అరెస్ట్ అయ్యాడు అంటే అతను బెయిల్ పొందే హక్కు అది భారత రాజ్యాంగం ఇచ్చింది. దానికి ఎవరు చెప్పేది ఏముందండి? సరే కామన్ మ్యాన్ ఎన్నైనా మాట్లాడుకుంటారు, అది మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ జనరల్ గా ఏంటంటే బెయిల్ పొందే హక్కు అతనికి ఉన్నది రైట్, అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని మన న్యాయ స్మృతి చెప్తా ఉంటాం. సో అలాగే మేము కూడా అదే చెప్తాం, అక్యూజర్ ఎలిగేషన్ వేరు, నిర్ధారణ వేరు. సో నిర్ధారణ ఇప్పుడు ఎక్కడ అవుతుందండి, ఇప్పుడు 2 years పడుతుంది, 3 years పడుతుంది, అన్ని ట్రైల్కి వచ్చేసరికి అది చాలా ఎవిడెన్స్ ఉంటాయి. ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి పోలీసు వారు, ఇంతవరకు పోలీసు వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలు ఏంటి, దాంట్లో విట్నెస్ ఏంటి, మెడికల్ టెస్ట్ చేశారా, చాలా ప్రొసీజర్ ఉంటుందండి. ఎప్పుడే అయిపోతారు 2 నిమిషాలు ఏంటి కాబట్టి. ఓకే, ఇంకోటి సార్ మనం చూసాము ఈ కొండా సురేఖ గారి అంశం అయితే బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో సినిమా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆ సినిమా వాళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్య కోణంలో వ్యవహరిస్తున్నారంట. సో ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ నిజమైతే వాళ్ళకి ఎటువంటి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి అంటారు? అంటే ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు? ప్రభుత్వం వాళ్ళు చేశారా లేకపోతే ఎవరు చేశారంటున్నారు? ప్రభుత్వ అధికారులు వ్యక్తిగతంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని ఎవరన్నారు? కేటీఆర్ గారిని కొండా సురేఖ గారు అంటున్నారు. కాదండి, నిన్న అంటే నాకంత
అంటే పూర్తిగా నేను ఆ వీడియో చూడలేదు. నాకు తెలిసిన వీడియో ఏంటంటే ఆ కొండా సురేఖ గారు ఏదో ఈ సమంత విషయంలో కన్వెన్షన్ విషయంలో మాట్లాడారు. అవును. ఓకే, ఆమె ఏ నిర్ధారంతో మాట్లాడారు అనేది మరి మీడియా జర్నలిస్ట్ గా మీరు చెప్పాలి. ఏ నిర్ధారంతో ఉమ్, మాట్లాడారు ఆమె? ఉమ్, ఏ నిర్ధారంతో మాట్లాడినట్టు చెప్పారు ఆమె? ఏమన్నా నేను ఇట్లా ఫోన్ ట్యాపింగ్ లో మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఏం చెప్పలేదు కదా ఆమె. అవును. జనరల్ గా ఇలా జరిగింది అన్న దాన్ని అందరు ఖండిస్తున్నారు. అది వ్యక్తిగత విషయాలు వెళ్ళకూడదు. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తికి ఒక గోప్యత అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా సీక్రెట్, వాళ్ళ యొక్క లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో సీక్రెట్ అనేది ఉంటుంది. దానికి అవును. సంబంధించి ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఏదో ట్వీట్ చేసినట్టున్నారు కదా, ఇట్లా అవును. వ్యక్తిగత విషయాలు వెళ్ళకూడదు సినీ పరిశ్రమకు సంబంధించిన అంటే ఆ విషయాన్ని అందరూ ఖండిస్తారు. మానవతావాదులు అందరూ ఖండిస్తారు. సరే, పార్టీ పరంగా, రాజకీయ పరంగా ఏదైనా ఉండొచ్చు, ఇది అది కానీ ఇది గతంలో జరిగిపోయింది కదా. అంటే సమంత నాగ చైతన్య వ్యవహారం ఇది కాదు కదా సార్, అది అయిపోయింది అవును. కదా. అయిపోయిన వర్షం డైవర్స్ ఇస్తున్నారు, ఆమె బతికేదా బతుకుతుంది, ఈయన బతికేదా బతుకుతున్నారు. ఉమ్, మరి ఈ టైంలో వీళ్ళు ఇట్లా వ్యాఖ్యలు చేయడం వల్ల మరి ఏమైనా రాజకీయ కోణం ఉందా, ఉమ్, లేకపోతే ఏం జరిగింది అనేది ఇక అంటే మనకు తెలియదు. భవిష్యత్తులో మరి మీ మీడియా వాళ్ళ ద్వారానే మేము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. కాకపోతే ఒకటేనంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఒక వ్యక్తిగతంగా ఫలానా వాళ్ళు ఇలా అనేది అది చెప్పకూడదు. భారత రాజ్యాంగం అది ఎవరు చెప్పకూడదు అనుకోండి. సురేష్ అవును. గారైనా, నేనైనా, మీరైనా ఎవరు చెప్పకూడదు. మరి అక్కడ రాజకీయ కోణం ఏముంది అనేది మనకు తెలియదు కదా. ఆమె ఓకే. అట్లా ఏ సందర్భంలో అన్నారు, ఆమె ఉద్దేశం ఏంటి, లేకపోతే మళ్ళీ ఆమె ప్రెస్ మీట్ పెట్టి దానికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా, లేదు ప్రభుత్వం వారే దీన్ని ఏమైనా బాధ్యత తీసుకుంటారా, ఉమ్, అది ఏంటి అనేది మనకు తెలియాలి. దానికి సంబంధించి సినీ పెద్దలు కూడా అందరూ కూడా స్పందిస్తూనే ఉన్నారు కదండి. ఓకే. మన ఎన్టీఆర్ గారు స్పందించారు, ఇంకా కొంతమంది పెద్దలు కూడా స్పందిస్తున్నారు ట్విట్టర్ అవును. ద్వారా. సో అది చూడాలి. అదే ఎక్స్ కదా, ట్విట్టర్ బై ఎక్స్ కాబట్టి ఎక్స్ ద్వారా స్పందించారు. అది చూడాలి. కాకపోతే ఏంటంటే వ్యక్తిగత విషయాలు భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం ఉమ్, వ్యక్తిగత విషయాలు అనేది వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు అనేది భారత రాజ్యాంగం చెప్తుంది. ఉమ్. సో ఈ జానీ మాస్టర్ విషయం మళ్ళీ వచ్చేసరికి, జానీ మాస్టర్ కి బెయిల్ రాకుండా చాలా మంది పెద్ద పెద్ద ఎవరైతే సినిమా సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ అడ్డుకుంటున్నారు అన్నట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి. సో దానికి మీరు అంగీకరిస్తారా? లేదండి, లేదు. దాన్ని అంగీకరించను. ఎందుకంటే భారత జ్యుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పది. ఉమ్, ఎందుకంటే దీనికి ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదండి. ఏంటంటే ఉమ్, కామన్ మ్యాన్ అనుకుంటారా, వాళ్ళు అడ్డుపడుతున్నారు, వీళ్ళు అడ్డుపడుతున్నారు అనుకోవచ్చు ఏమో. కానీ అంటే నేను జ్యుడిషియల్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. ఓకే. జ్యుడిషియల్ వ్యవస్థలో లా ప్రకారము, పోక్సో యాక్ట్ ప్రకారం, ఏదో 376 ప్రకారం అవన్నీ అబోవ్ 7 years నేరాలు కాబట్టి, ఉమ్, సో అవి దాని జనరల్. ఇప్పుడు జానీ మాస్టర్ అని కాదండి, జానీ అంతకుముందు పోక్సో యాక్ట్ లో కానీ ఈ రోజు జానీ మాస్టర్ తో చాలా బెయిల్స్ ఉన్నాయి. పోక్సోకి సంబంధించి 376 చాలా ఉన్నాయి. అవును. ఒక జానీ మాస్టర్ అనే వ్యక్తి 376 లేదా పోక్సో యాక్ట్ కింద లేడు కదా. ఈ రోజు భారతదేశంలో ఎన్నో బెయిల్స్ పెండింగ్ ఉన్నాయి పోక్సోకి సంబంధించి. అవును. అలాగే 376 సంబంధించి ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. నాంపల్లి కోర్టులో ఎన్నో కేసులు పెండింగ్ ఉంటాయి. హైకోర్టులో ఎన్నో కేసులు పెండింగ్ ఉంటాయి. ఒక జానీ మాస్టర్ ఏమి లాకి అబోవ్ కాదు కదా సార్. ఉమ్, లాకి అబోవ్ కాదు, లాకి బిలో కాదు. ఆయన ఒక భారతీయ పౌరుడే. జ్యుడిషియల్ వ్యవస్థలో ఆయన ఒక భారతీయ పౌరుడు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ ఆయనకు ఉంటాయి. ఉమ్, అంతే తప్ప దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముండదండి. ఏంటంటే జనరల్ మనం అనుకుంటాం, కామన్ మ్యాన్ అనుకుంటుంటాడు. ఎందుకంటే నాకు సెలబ్రిటీ కాబట్టి. ఇప్పుడు అంతకుముందు మేము పోక్సో యాక్ట్ సంబంధించి చాలా బెయిల్ చేసాం. ఓకే. మరి ఏ మీడియా కూడా ఎవరు స్పందించరు కదా. ఒక కామన్ మ్యాన్ పోక్సో యాక్ట్ లో ఇరుక్కుంటే, ఉమ్, ఒక కామన్ మ్యాన్ పోక్సో యాక్ట్ లో ఇరుక్కున్నాడు, లేదా కామన్ మ్యాన్ 376 లో ఇరుక్కున్నాడు. మేము చాలా కేసులు చేసాము. అప్పుడు ఓకే. మీడియాలో చెప్తే ఎవరు రారు కదా. ఎవరు ఎందుకు రారు? ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి ఆయన గురించి చూస్తారు జనాభా. అది ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, ఉమ్, ఎవరికి తెలియని ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి. అతని గురించి నేను ఫోన్ చేసి పోక్సో యాక్ట్ గురించి పలానా వ్యక్తిని అరెస్ట్ చేశారంటే మీడియా అంత పెద్దగా ఏం స్పందిస్తుంది చెప్పండి. ఎందుకంటే ఉమ్, దాన్ని ఎవరు రేటింగ్స్ ఉండవు, రివ్యూస్ అంటారు కదా. ఇది అంటారు రివ్యూ చూసేదాన్ని ఏదో అంటారు కదా, అదే పెరగవు కదా, వ్యూవర్షిప్ పెరగదు కదా. జానీ మాస్టర్ ఒక సెలబ్రిటీ, మన హర్ష సాయి ఒక సెలబ్రిటీ, అవును. అంతమంది వేరే కేసులు ఉన్నాయి. సెలబ్రిటీ కాబట్టి కామన్ గా అవి చూస్తాం. అందులో ఉమ్, ఒకటి ఏంటంటే జానీ మాస్టర్ సంబంధించి ఈ కేసు ఎప్పుడో జరిగింది. ఉమ్, సో దానికి సంబంధించిన మరి పూర్వకాలు అనేది పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ లో ఏం చేస్తారనేది చూడాలి. ఛార్జ్ షీట్ చూస్తే కానీ మనం దాని గురించి క్లియర్ గా చెప్పలేము. ఓకే. ఛార్జ్ షీట్ అనేది ఇంకా పెండింగ్ దశలో ఉన్నట్టుంది. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ అని అయితే. ఓకే. సో తర్వాత ఏం జరుగుతుంది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, జస్ట్ ఈ గాలి కబుర్లు అంటాం మనం మన భాష ఉమ్, మాట్లాడుకుంటే. జస్ట్ వేగండి, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం. ఓకే. మీకు తెలిసి ఈ కేసు ఎప్పుడు ఒక కొలికి వస్తుంది అనుకుంటున్నారు? అంటే మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాదు. కొలిక్కి అంటే బెయిల్ కొలిక్కా, లేదా కేసు ఓడిపోవడం గెలవడం అంటున్నారా? రెండు సార్, బెయిల్, ఓడిపోవడం, గెలవడం రెండు. బెయిల్ అయితే మనం చెప్పా కదా, బెయిల్ అయితే ఈ మంత్ ఎండింగ్ లో మరి మంచి సీనియరే, మన అడ్వకేట్ కూడా చాలా పెద్ద సీనియర్, ఆయన గొప్ప వ్యక్తి కూడా.
సో ఆయన కూడా పోరాడుతున్నారు, వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. ఏదైనా Okay. మామూలుగా అయితే ఇలాంటి కేసుల్లో అబౌవ్ 7 years నేరాలంటే మినిమం 60 నుంచి 90 days అది పక్కా పడుతుంది. ఫస్ట్ బెయిల్ పిటిషన్, Hmm. రెండో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిపోయి మధ్యలో కోర్టు హాలిడేస్, ఇవాళ కోర్టు లేదు, బాయ్కాట్ ఉంది ఇవాళ. ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా కొంచెం లేట్ అయింది. 2 months 3 months పక్కా పడుతుంది. అంటే 60 days నుంచి 90 days ఆల్రెడీ 1 month అయిపోయింది. మంత్ ఎండింగ్ కల్లా కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. Okay. ఇక మెయిన్ కేసు అంటారా, మెయిన్ కేసు Hmm. అంటే టైం పడుతుంది. అది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత పూర్వపరాలు పరిశీలించి ఆ ఎల్డబ్ల్యూ ఎవరు ఉన్నారు, లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఎవరు ఉన్నారు, ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఆ డిఫెన్స్ అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ టైం పడుతుంది. 2 years పడుతుంది. 2 years అయితే మినిమం పడుతుంది. ఏం తేడా లేదు. ఒకవేళ పోక్సో సంబంధించి ఫాస్ట్ ట్రాక్ ఇక్కడ 2 కూడా 376 లో పోక్సో ఉంది కదా. Hmm. సో దీనికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని పెడితే అదైనా మినిమం 6 months నుంచి 1 year. Okay. ఫాస్ట్ ట్రాక్ వెళ్తే ఒకవేళ మరి చెప్పలేము జడ్జి గారి తర్వాత దానికి సంబంధించి ఆ డిస్క్రిప్షన్ పర్పస్ బట్టి ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ రిఫర్ చేస్తారా లేకపోతే జనరల్ కోర్టుకి రిఫర్ చేస్తారని మనకి ఇప్పుడే చెప్పలేము. కాకపోతే ఏదైనా మినిమం అయితే 6 months to 1 year పడుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ సార్ ఆజాద్ గారు.